మనం ఉప్పు ఎలా తయారు చేస్తారో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు పాల మీద మేగడ ఎలా వస్తుందో ఈ ఉప్పు దాని మీద ఉప్పు గలికలు వస్తాయి. సో ఇవి ఇలా తయారు చేస్తారు. ఇలాగా పాల మీద మేగడ వచ్చినట్టు మేగడ వస్తుంది. సో ఇలా మేగడ వస్తే ఇలా తీసి ఇలా వేస్తారు. అలాగా ఉప్పు గలికలు అంటారు వీటిని. ఉప్పు గలికలు ఉప్పు తయారు చేసే విధానం సేమ్ పాల మీద మేగడ. అది గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఈ ఉప్పు బ్యూటీ పార్లర్ కింద కానీ చాలా ఉపయోగాలండి. ఉప్పుతో ఉప్పు నీటిలోని స్నానం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఉప్పు నీళ్లు క్రిమి సంహారకారి. మొత్తం నవరంధ్రాల్లో ఉన్న గజ్జి తామర గజ్జి మొత్తం అన్ని పోతే హెల్త్ చప్పుడు 99% ఉప్పు 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 ఇచ్చి చూసుకుంటే ఇటువంటి ఉప్పు గలికలు కలిగిన ప్రదేశం మన భారతదేశంలో రాన్ ఆఫ్ కచ్. మీలో ఎంతమంది వెళ్ళారండి రాన్ ఆఫ్ కచ్? చుట్టూ ఉంటది, కాకపోతే ఇంతలా ఉంటది కానీ దీనికి సరి సమానంగానే ఉంటది. రంగు చూస్తుంటే మీకు నిజంగా ఏదో ఎవరో రంగు వేసినట్లు అనిపిస్తుంది కదా. నేను ఏం చేయలేదండి, న్యాచురల్ కలర్ అండి.